నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉన్నాము. మనం ఇక్కడ మేడ జంగం వాళ్ళు ఇక్కడ చాలా మంది గుడిసెలు వేసుకొని ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎలాంటి సాయం అందలేదని వాళ్ళు ఎక్కువగా మొరపోతున్నారు. ఇక్కడ వచ్చి వాళ్ళకు ఇంటి స్థలాలు కానీ బిల్డింగ్లు కానీ ఏది ఇవ్వడం లేదు. కొన్ని ఏండ్లుగా మేము కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగాము. ఇక్కడ ఏ ఎలక్షన్లు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏ ప్రభుత్వం మాకు సాయం చేయలేదు అంటున్నారు. ఇక్కడికి వస్తున్నారు, అందరూ చూస్తున్నారు, పోతున్నారు అని చెప్తున్నారే కానీ ఎలాంటి సాయము మాకు అందడం లేదు అని చెప్తున్నారు. మనం ఇప్పుడు వాళ్ళని అడిగి మనం వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ బాధలేంటి, వాళ్ళ తిండి ఏంటి, వాళ్ళ పనులేంటి మనం ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకోపోతున్నాము. రండి. నమస్తే అయ్యా పెద్దాయనా. నమస్తే అమ్మా. ఏం చేస్తున్నావు? ఏంది ఏది పట్టుకొని ఉండవే? బిచ్చానికి పోతాను. బిచ్చానికి పోతానా? ఊర్లోకి బిచ్చాని పోయి అడకచ్చుకొని జరుపుకుంటామమ్మా. మీరు ఇక్కడ ఉంటారా? ఇక్కడే ఉంటాం. ఇంకేముంది, గుడిసెలోనే ఉండి గుడిసెలో పింఛన్ రాదు. ఊర్లోకి పోతాము, ఇన్ని బిచ్చం అవి తెచ్చుకొని తినేది. మాకు పింఛన్లు రావు, ఏం లేదు. ఈ స్థలం కూడా ఊకే గుడి చేసుకున్నాము. దీనికి నెలకు 500 బాడీకి కూడా కట్టాల. దానికే సరిపోతుంది కదా, అడకచ్చుకొని తినేది. మళ్ళీ బాడీకి కూడా స్థలానికి ఎవరిది ఇది స్థలము? ఏదో ఊరోళ్ళది ఎక్కడ వాళ్ళది వేసుకున్నాం కాబట్టి వాళ్ళ స్థలానికి డబ్బులు అడుగుతారు. లేకుంటే పెరకండి డేరా అంటున్నారు. అయితే ఇంకా మేము పెరుక్కొని ఎక్కడ పోవాలని చెప్పి నెలకు 500 డబ్బులు 500 బాడీకి కట్టాలి. 500 బాడీకి కట్టుకొని ఇక్కడే ఉన్నామమ్మా. ఊర్లో పెట్టుకొచ్చుకోవటం, తినటం, పిల్లలు మేము. హెల్త్ ఎలా ఉంది? హెల్త్ బాగుందా? అదే అదరాబదరమ్మయ్య తెచ్చుకొని తిన్నాము. ఒకరోజు బాగుంటుంది, ఒక్కోసారి బాగోలేకున్నప్పుడు ఆసుపత్రికి ధర్మాసుపత్రికి పోయి చూపించుకొచ్చుకుంటాం. అంతే. మా అమ్మకి పింఛన్లులే, ఇండ్లులే, ఏం లేదు. ఏం తింటున్నారు? ఏం ఎలా బతుకుతున్నారు? మీరు ఏం చేస్తున్నారు? అదే ఊర్లో తెచ్చుకోవటం అమ్మా. బిచ్చం అది అన్నం వండుకుంటాము. ఉప్పు మిరపకాయకి కూరగాయలు తెచ్చుకుని వండుకుని తినడం, ఇంకా లక్షణంగా వండుకోవటం అంతే. నాకు అన్నం పెడతావా? ఎవరు? ఆకలి అవుతుంది, అన్నం పెడతావా? అంత శక్తి లేదులే అమ్మా. నాకు అన్నం పెట్టలేవా? అంత శక్తి పెట్టలేదు. దేవుడు మీ బిడ్డ అయితే నువ్వు అన్నం పెట్టావా? ఏముంది, అన్నమే కదా. అన్నం ఉంది, అంతా ఉంది. నాకు పెట్టవా? మీ బిడ్డనే కదా నేను. మీ బిడ్డ అయితే పెట్టవు. లక్షణంగా చేసుకుని తిను ఆనందంగా. చాలే, నీ మంచి మనసు చాలే. పింఛన్లు రాలేదా? పింఛన్కి లేదు. ఇండ్లు చూడు, బాడీకి కట్టుకోవాలా. ఈ కొంపలో ఉండము. ఒకసారి మీ ఇల్లు చూపిస్తారా నాకు? రా. మీ సంస్థానం సంసారమా? ఇదేనమ్మా మా సంసారం. ఇదో బోకి బొచ్చ ఒక జోల కట్టి అన్నం చేసావు, పెట్టి ఉండవు. ఇప్పుడు శనికాల కారం చేసినాను. తెలవై పొడి కారం దంచుదామని అక్కడ పెట్టేసినమ్మా. శనికాయల పచ్చడి చట్నీ. ఇంకా మా సంసారం ఇంతేమ్మా. 2 గిన్నెలు, 2 బోకులు, నీళ్ళ బిందె ఒకటి తినడానికి సెరవేలు వండుకొని తిన్ను కడుక్కొని పోయిమ్మా. అది ఒక మంచం. ఇద్దరు పిల్లల గుడ్డలు, వాళ్ళు సన్న పిల్లలు అంతా వేసుకొని ఉన్నాము. కట్టినట్టు కట్టినారు పిల్లలు. ఇలాగా బట్టలు వేసుకున్నాం. మగ పిల్లలు బట్టలు వేసుకుని మంచము అవి ఇవి అంతే. ఏమన్నా తేళ్ళు, పాములు ఇట్లాంటివి ఏమి? అంతా దేవుడేమ్మా. మాకేముంది, ఇంకంతా దేవుడే. భగవంతుని వేసుకొని ఇంకా పడుకుంటాం అంతా ఇక్కడ కిందని. నమస్తే అండి, మీ పేరు? వెంకటేష్ మేడం. ఏంటండి మీ బాధలు ఏంటి? ఇంత చిన్న చిన్న పిల్లలంతా ఉన్నారు, ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నారు. ఏం పని చేస్తారు మీరు? ఎలాంటి మీ బతుకుతిరివి ఎలా ఉంది?
మేడం మేము వచ్చేసి మాది బేడా బోడదంగా క్యాస్ట్ వచ్చేసి మాకు మేజర్ ప్రాబ్లం కుల సర్టిఫికెట్లు 15-18 సంవత్సరాల నుంచి మా కుల పెద్దలంతా పోరాడుతున్నారు. మాది హక్కుల పోరాట సమితి. మా నాయకుడు యలమర్తి మధు గారు మా బేడా బోడదంగాల గురించి అహంకృషులు ఆయన ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబు నాయుడికి లెటర్ పెట్టాము, జగన్ ప్రభుత్వం లెటర్ పెట్టాము, అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది. మళ్ళీ వచ్చేసి మా లెటర్ వచ్చేసి హైదరాబాద్ ఢిల్లీకి వచ్చేసి అక్కడ హోమ్ థియేటర్ దగ్గర హోమ్ మినిస్టర్ దగ్గర కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ మేజరు మాకు కుల సర్టిఫికెట్. మా పిల్లోళ్ళు స్కూల్లో జాయిన్ కావాలన్నా మేజరు కుల సర్టిఫికెట్ అడుగుతున్నారు. ఒక కరెంటు బిల్లు తగ్గించడగలన్నా కుల సర్టిఫికెట్, ఒక ఇండ్లకు అప్లికేషన్ పెట్టాలన్నా కుల సర్టిఫికెట్, మా గవర్నమెంట్ పర్మిట్ ఏం రావాలన్నా మేజరు కుల సర్టిఫికెట్లు. అందులో కొంతమంది బీసీల్లో ఓసీల్లో ఏదో సర్టిఫికెట్ ద్వారా ఎలాగోలా కాలం వెళ్ళబరుచుకుంటూ బతుకుతాను ఇప్పటి వరకు. ఎక్కడ పోయినా మేజర్ ప్రాబ్లం ఆ కుల సర్టిఫికెట్. చంద్రబాబు నాయుడు కూడా బీసీలో ఉండండి, ప్రస్తుతానికి చదువుకోండి, మళ్ళీ ఏసీకి వచ్చిన తర్వాత మీరు వచ్చని చెప్పినాడు. అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది, జగన్ ప్రభుత్వంలో అయిపోయింది, చంద్రబాబు ప్రభుత్వంలో అయిపోయింది, ఏబిసిడి వర్గీకరణలో కూడా అయిపోయింది. మాది 59 ఉపకులాలలో 9వ నెంబర్ గైడ్ మాది. మా గైడు బేడా బుడగ జంగం. మా ఉర్తి వచ్చేసి గుమ్మెడ తాంబూర అందెల మోత అంటారు. అంటే గుమ్మెడ తాంబార తీసుకొని బుర్రకథలు చెప్పుకుంటూ పూర్వకాల నుంచి బతికినోళ్ళు. అంటే ఒక 34 సంవత్సరాల క్రితం. ఈ నాగరికత మారిపోయిన తర్వాత ఈ భిక్షాటం అనేది ఒక ప్యాషన్ మొరటగా అయిపోయి ఇళ్ళ దగ్గరికి వెళ్తే మీరు కాలు చేతులు ఉండే కదా, ఏదో కష్టం చేసుకొని బతకచ్చు కదా, మీరు ఇంకా ఈ వృత్తిలో ఉండారా అని కొద్ది చిన్న చూపు చూసేసరికి మా వాళ్ళు ఏం చేశారంటే ఆ వృత్తిని కనుమరుగు చేసేసి ప్లాస్టిక్ బిందెలు, నైటీలు, రెడీమేడ్ గుడ్డలు, స్టీల్ సామాన్లు, రబ్బర్ బిందెలు, ఎవరు నచ్చిన బిజినెస్ వాళ్ళు చేసుకుంటా కాలం చేసుకుంటూ ఉండారు. ఉన్న తర్వాత ఏదో కొంతమంది డబ్బున్నోళ్ళు 5-10 సంపాదించుకున్న వాళ్ళు స్థలాలు కొనుక్కున్నారు. కొంతమంది లేని వాళ్ళు ఇప్పుడు ఇలాగే ఈ గుడిసెల్లోనే బతుకుతారు. ఈ స్థలం కూడా ఏరే వాళ్ళది. కానీ ఒక స్థలంలో కూడా మేము ఇక్కడ గుడిసెకు 500 బాడికి ఇచ్చి ఇక్కడ ఉంటున్నాం. మేము కూడా అప్లికేషన్లు పెట్టాం. స్థలాలు అయితే బియ్యం కార్డులు వచ్చినాయి, కొంతమందికి పింఛన్లు వచ్చేటోళ్ళకి వచ్చినాయి, జగన్న ప్రభుత్వంలో వచ్చినాయి, చంద్రబాబు ప్రభుత్వంలో వచ్చినాయి. రాకేం కాదు. మేజర్ ప్రాబ్లం కుల సర్టిఫికెట్ మాయి. మీ ఇళ్ళకి అప్లికేషన్ పెట్టే కుల సర్టిఫికెట్ అడుగుతున్నారు. అడివే ఎనికి వస్తాం. కరెంటు బిల్లు ఏం సార్ ఎక్కువ వస్తుందంటే కుల సర్టిఫికెట్లు. ఈ మేజర్ ప్రాబ్లం ఎక్కువైపోయింది. ఒకటి ఈడ ఇళ్ళ స్థలాలు ఉండే లేనోళ్ళు కనీసం అంటే ఒక 15-20 కుటుంబాలు ఉన్నాయి. ఈడ 100 కుటుంబాలు ఉన్నాయి. లేనోళ్ళ వరకు ఒక 20 కుటుంబాలు ఉన్నాయి. బియ్యం ఇళ్ళ స్థలాలు లేనోళ్ళు పెట్టుకుంటే వాళ్ళు మెయిన్గా కుల సర్టిఫికెట్ అడుగుతున్నారు. అట్టే అర్జీలు పెడతాం, వచ్చానం పోతాం, ఈ ప్రభుత్వంలో అప్పుడు వస్తుంది, అప్లికేషన్లు పెడతాం, పై వారం వచ్చాయంటున్నారు. కానీ అది ఇంతవరకు జరగలేదు మేడం. ఒకటి ఏంటంటే ఈ గుంపు మా పిల్లలు మొత్తము ఒక 50 మంది చిన్నపిల్లలు ఉంటారు మొత్తం ఈ సైన్యం అంతా. ఈడ కొంతమంది బడికి పోతున్నారు. ఇక్కడ రోడ్డు దాటుకోవాలంటే కొద్ది మేజర్ ప్రాబ్లం, మెయిన్ రోడ్డు ఉంది మాకు. ఈడ ఈ గుడిసెల వరకు ఈ 10-15 కుటుంబాల వరకు మాకు ఏదన్నా ఒక అంగన్వాడీ టీచర్, ఒక అంగన్వాడీ బడి పెడితే ఈ చిన్న పిల్లలంతా ఆడ వదిలేసి ఈ తల్లులంతా వ్యాపారాలు వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళు ఎత్తుకొని వ్యాపారం తిరగాలంటే చలిగాలి వాతావరణానికి పోవాలంటే వాళ్ళు పోలేరు. అంతే పిల్లల్ని పెట్టుకొని మీరు ఏదో బిందెలు ఇవన్నీ అమ్ముతారా? బిందెలు, ప్లాస్టిక్ బిందెలు, ఇలాంటి సామాన్లు, ఇంటి సామాన్లు, వంట సామాన్లు ఇలాంటివి అమ్ముకొని వస్తారు. నిజమే, ఈ పిల్లల్ని మీరు ఎంట పెట్టుకొని పోవాలంటే మీకు కష్టము. వాళ్ళకు చదువులు కావాలా, చిన్నపిల్లలు మీలాగే వాళ్ళు బ్రతకాలంటే కుదరదు కదా. వాళ్ళని మీరు చదివించాలని మేడం. నేను ఇప్పుడు ఎక్కడికి చదివించాలన్నా వాళ్ళు సర్టిఫికేట్ అడుగుతున్నారు, కుల సర్టిఫికేట్ అడుగుతున్నారు. కాదు చదివేది చెప్తుండారు. కానీ ఏదన్నా ఇప్పుడు చదువుకున్న డిగ్రీ చదివిన వాళ్ళు, 10th పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కువ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు జాబులు రావు. జాబ్ క్యాలెండర్లో వాళ్ళ పేరు ముందు సర్టిఫికేట్ ఉంటేనే కదా వాళ్ళని దాంట్లో మేజర్ చేసేదానికి. లేక వాళ్ళు టీ షాపుల్లో, వ్యాపారాల్లో ఎవరు వృత్తి పడితే వాళ్ళు చిల్లాపల్లం వెళ్ళిపోయి ఎక్కడ వాళ్ళంతా అక్కడ వెళ్ళిపోయారు మేడం. మా వాళ్ళంతా మాది పొద్దుటూరు మాది. మీ ఇక్కడ వలస వచ్చినాం. వచ్చి ఇక్కడ 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ నుంచి ఇట్నే ఈ గుడిసెల్లో ఉంటాం. కానీ సంపాదించుకున్న ఇల్లు కొనుక్కున్న లేని వాళ్ళు ఒక 20 కుటుంబాల వరకు ఉంటాయి. ఇప్పుడు కూడా ఇల్లు స్థలాలు లేక ఇవన్నీ ఇబ్బందులు పడతారు. ఇప్పటికేమో మాకు మేజర్ ఏంటంటే ఇళ్ళ స్థలాలు కావాలా. బియ్యం కార్డు అయితే ఉండయి, ఇళ్ళ స్థలాలు కావాలా. ఇళ్ళ స్థలాలు కావాలంటే మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఈ బియ్యం కార్డులో కొంతమంది చేర్చాలన్నా వాళ్ళు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇది గుడిసె, మేము దొంగ కరెంట్ వేసుకుంటే గవర్నమెంట్ ఏం చెప్పింది, నేను మీరు దొంగ కరెంటు వాడకూడదు, అది చట్టరీత్యా నేరము, మీకు మీటర్లు ఇస్తాం, మీకు మీటర్లు ఇచ్చా మీటర్ బిల్లు కట్టుకొని చెప్పారు. గుడిసెలకు మీటర్లు ఇచ్చారు. ఈ మీటర్లు వచ్చిన తర్వాత ఏమైంది, కరెంటు బిల్లు ఓ పారి చల్లకాలం తక్కువ వస్తుంది, ఎండాకాలం వేడి తట్టుకోలేక ఓ ఫ్యాన్లో గిన్నెలో పెట్టుకున్నప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. అది ఆసరా తీసుకొని ఇప్పుడు 2-3 పిల్లలు ఉంటారు, వాళ్ళ బియ్యం కార్డులో చేర్చాలంటే మీ కరెంటు బిల్లు ఎక్కువ చూపిస్తుంది, మీకు ఆస్తి ఎక్కువ చూపిస్తుంది అని చెప్తారు. ఏముంది ఇది ఆచి
అంటే మీరు గుడిసెలు చూపించడం లేదా? గుడిసెలు తెలుసు వాళ్ళ గుడిసెలండి. దాని మీటర్లు ఇచ్చినప్పుడు కూడా ఇలా కాగితాలు కూడా మేము చెప్పాము, ఇది ఏరే వాళ్ళ స్థలం కాగితాలకు ఆమె మాకు పెట్టి మీటర్లు ఇచ్చారు. ఇప్పుడు ఇది కరెంటు బిల్లు వచ్చిందంటే గుడిసే వాళ్ళు కూడా తెలుసు, మీ వాట చూపించింది అట అలా కంప్యూటర్లు అంటారు. ఇంకా సరే దాంతో కొంచెం పోరాడుతున్నాం మేడం, ఇది విషయం. ఏ నీ పేరు? మేఘనా. మేఘనానా? ఏ స్కూల్కి వెళ్తున్నావు నాన్న? గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నావా? మీకు స్కూల్లో టీచర్ బాగా చెప్తాదా? చెప్తుంది. ఏమేమి ఇస్తున్నారు మీకు స్కూల్లో? ఫుడ్ పెట్టడం కానీ బుక్స్లు కానీ మీకు అన్నీ ఇస్తున్నారా? బాగా ఇస్తున్నారు. స్కూల్ బ్యాగులు కానీ ఇస్తున్నారు. ఎంతవరకు చదివినావు? 3 వరకు. 3 వరకు చదివా? బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుకోవాలి. మీరు మీ అమ్మ నాన్నలాగా తయారు అవ్వద్దు, ఓకేనా? బాగా చదువుకొని బాగా జాబ్ చేసుకోవాలా, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలా, మీ అమ్మ నాన్నల్ని కూడా చూసుకోవాలా. రేపు మీ అమ్మ నాన్నల్ని కూర్చోబెట్టి సాగుతావా? సాగుతావా? బా వెరీ గుడ్ రా, ఇలా ఉండాలి అందరూ. నీ పేరేంట్రా? వీరం. ఏం చదువుతున్నావు? గవర్నమెంట్ స్కూల్లోనా? బాగా చదువుకుంటున్నావా? అన్నం తిన్నావా? అన్నం పెడతారా స్కూల్లో? స్కూల్లో పెడతారా? నమస్తే రా చిన్న. బాండా. ఏం పేరు నీ పేరు రా? వాణి. వాణినా? ఏం చదువుకుంటున్నావు? గవర్నమెంట్. మీ అమ్మ పేరేంటి? చిరుదేవి. మీ నాన్న పేరు? గోవింద్. నీకు అక్క చెల్లెళ్ళు ఉన్నారా? అక్క ఉంది, తమ్ముడు కూడా ఉన్నాడు. ఏం పేరు వాళ్ళ పేరు? కళ్యాణి, హర్ష. కళ్యాణి, హర్షనా? బాగా చదువుకుంటున్నావా నువ్వు? చదువుకుంటున్నా. ఎక్కడ మీది గుడిసా? ఆ లాస్ట్ లో ఉంటుందా? మంచి బాగున్నావే పిల్లవు, తెల్లగా ఉన్నావు. హీరోయిన్ నా నువ్వా? హీరోయిన్ అవుతావు. బాగా చదువుకో. ఎన్నో క్లాసు? థర్డ్ క్లాసా? స్కూల్లో బాగా చూసుకుంటారా? ఏమేమి పెడతారు చెప్పు నాన్న. స్కూల్లో ఏమేమి పెడతారు? ఏం చదివిస్తున్నారు? టీచర్ బాగా మీకు చదువు చెప్తుందా? చెప్తుంది, అన్ని చెప్తుంది. చెప్పు. అన్ని పెడతారు. మమ్మల్ని బాగానే చూసుకుంటారు టీచర్ వాళ్ళు. బాగా చదివిస్తారు. బాగా చదివిస్తారు, బాగా చూసుకుంటారు. బుక్స్లు ఇస్తానరా? బుక్స్లు, పెన్నులు ఇవన్నీ ఇస్తున్నారా? బాగా చదువుకోవాలా నువ్వు. మళ్ళీ నేను వచ్చేసరికి నువ్వు జాబ్ చేస్తా ఉండాలా. నేను మళ్ళీ వస్తా, నువ్వు జాబ్ చేసేటప్పుడు వస్తా. నాకేం కొనిస్తావు నువ్వు? ఏదో ఒకటి కొనిస్తావా? నేను మళ్ళీ వచ్చేసరికి నువ్వు జాబ్ చేస్తా ఉండాలా, ఓకేనా? ఓకే.